నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి హేయనీయమైనటువంటిది. తప్పకుండా గతంలో కూడా అటాక్ చేసి దాన్ని ఆయన ప్రతిపక్షంలో ఉండంగా, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాడి చేసినటువంటి ఘటన మనకు గుర్తుండే ఉంటుంది. దాడి చేసింది చిన్న కత్తితో అయినా కూడా దాన్ని విపరీత అర్థాలతో దాన్ని ఒక సెటైరికల్గా చిత్రీకరించి అబద్ధాలన్నింటినీ కూడా నిజాలుగా నమ్మించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, అతని పార్టీ. ఈరోజు కూడా గత 2 మాసాల క్రితం వరకు ఆ నేరస్తుడు జైల్లోనే ఉండడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నేర తీవ్రత, అతని ఉద్దేశం. అదేవిధంగా ఇప్పటికీ కూడా అధికారం పోయిన తర్వాత 5 సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి 5 సంవత్సరాల పాటు అధికారం ఇప్పుడు కోల్పోయాడు. అయినప్పటికీ కూడా లెసన్స్ నేర్చుకోకుండా, పాఠాలు నేర్చుకోకుండా ఇంకా హింసా ప్రవృత్తి, ఆయన ధోరణి అంటే హింస ద్వారా, అబద్ధాలు చెప్పడం ద్వారా, అధర్మాన్ని పాటించడం ద్వారా, అనైతికత చర్యల ద్వారా అధికారం సాధించుకుంటాం అన్నటువంటి ధోరణి చంద్రబాబు నాయుడుది. తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీన్ని ఎవ్వరూ కూడా హర్షించరు. ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో, ఈ నేరం వెనుక ఎవరుండారో దాంట్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉండారన్నటువంటిది నా ఉద్దేశం. దీని వెనుక చంద్రబాబు నాయుడు కూడా ఉండొచ్చు అన్నటువంటిది నా యొక్క అనుమానం. తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ముఖ్యంగా ఇప్పుడు అంతా ఈసీ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషనర్స్ ముగ్గురు కూడా దీని మీద సరి అయినటువంటి విచారణకి ఆదేశించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక ఈ యొక్క పార్క్ విషయానికి వస్తే, మా యొక్క పార్లమెంటు సభ్యులు ఆయన ఏ సంవత్సరంలో 2000 సంవత్సరంలో ఆయన హయాంలోనే ఈ యొక్క పార్కుని అప్పట్లో మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారి కలెక్టర్గా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇది మంత్రిగా హౌసింగ్ మినిస్టర్గా ఉన్నటువంటి అన్న ప్రభాకర్ రెడ్డి అన్న గారి నేతృత్వంలో ఇది డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో కొన్ని మెయింటెనెన్స్ కొంత లోపించినటువంటి మాట వాస్తవం. మామూలుగా ప్రభుత్వం మెయింటెనెన్స్ తీసుకున్నప్పుడు కొంత అలసత్వం కానీ, కొంత నిర్లక్ష్యం, వివిధ కారణాల వల్ల ఉంటుంది. కాబట్టి ఇటువంటి పార్కులన్నింటినీ కూడా కొన్ని ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేసి, వాళ్ళని అభ్యర్థించి, వాళ్ళు మెయింటైన్ చేసేటటువంటి విధంగా ఈ యొక్క పార్కులన్నింటినీ కూడా, ఎందుకనంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇటువంటి పార్కులన్నీ కూడా మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి ఆ రకంగా కొన్ని కంపెనీలతో మాట్లాడి నెల్లూరులో ఉండేటటువంటి పార్కులన్నింటినీ కూడా ఈ మెయింటెనెన్స్ని కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద వివిధ కంపెనీలను అప్రోచ్ కావడం జరుగుతుంది. తప్పకుండా ఇది మేము అమలు చేస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ పార్కు కూడా ఈ స్థలదాత ఈ యొక్క స్థల దాత గవర్నమెంట్ ఇటువంటి నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క నెల్లూరు పట్టణాన్ని, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తాం, అభివృద్ధి పదంలో నడిపిస్తాం ఇక్కడ అన్నటువంటి విషయాన్ని తూచా తప్పకుండా మా పార్లమెంటు సభ్యులందరూ కూడా, మా యొక్క శాసనసభ్యులందరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని అమలు చేస్తాం. మేము ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. నెల్లూరు పట్టణం రూపురేఖలు మారి ఇది ఒక అభివృద్ధి చెందినటువంటి నగరంగా రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రజలందరూ కూడా దీన్ని చూస్తారన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.